ఈ రోజు కేటీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ కేటీఆర్ కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనించాలి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ సిస్టమ్. అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఈ ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను ఎవరైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి కబ్జాలకు గురి చేసిరో వాటిని కాపాడే ప్రయత్నంలోనే ఈ హైడ్రా అనేది తయారైంది, ఫామ్ అయింది సంవత్సరం క్రితం. హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలో 75% చెరువులు, నాలాలకు కబ్జాకు గురైనట్టు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నివేదికనిచ్చింది. అంటే గత పాలకుల చేతిలో అసమర్థత వల్లనో, అధికారుల అసమర్థత వల్లనో చాలా వరకు చెరువులు కబ్జా అయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రోజు 600 పైచిలుకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర 44 చెరువులు మొత్తమే మాయమైపోయింది. 127 చెరువులు సగానికి సగము కబ్జాలకు గురైంది. వీళ్ళ హయాంలో అధికారులు ప్లస్ నాయకులు టోటల్ గా పవర్ ని మిస్యూజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ అమాయకులను తీసుకొచ్చారు కదా, ఈ అమాయకులని 10 సంవత్సరాలలో వీళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులనే వాళ్ళ అమాయకులు పోయి అక్కడ చిక్కుకురు. అది చెరువులను తెలవక, నాలాలను తెలవక, ప్రభుత్వ భూములను తెలవక. మరి 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎవరు ఎక్కడ కడుతుర్రు, ఎందుకు కడుతుర్రు, ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే కమిషన్లు దండుకూరు కాబట్టి ఆ రోజు ఏమి గుర్తుకు రాలేదు. ఇలా 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది.